ఇప్పుడు మనకు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య గారు ప్రసంగించాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. చాలా విషయాలు సభకు అధ్యక్షులు పెద్దలు కోదండరామ్ గారు, ప్రొఫెసర్ మాడబు శ్రీధర్ గారు, ధర్మార్జున్ గారు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీ అందరికీ అభినందనలు. నిజానికి ఇంతకుముందు కోదండరామ్ గారు చెప్పినట్టు భారతదేశ రాజ్యాంగానికి ఇతర రాజ్యాంగాలకి, ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలకి ఇప్పటి వరకు గతంలో ఉన్న అనేక నిబంధనలకి, కోడ్లకి చాలా చాలా వ్యత్యాసం ఉంది అనే విషయాన్ని మీకు తెలియజేశారు. ఇక్కడ ఇంకొకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగానికి మరొక రకమైన ప్రత్యేకత కూడా ఉంది. భారత రాజ్యాంగం రాకముందు రాతపూర్వకంగా కానీ, లేకుంటే మాటల ద్వారా కానీ, లేకుంటే ఇతర రాతల ద్వారా కానీ కొన్ని నిబంధనలు రాజ్యాంగాల అమల్లో ఉన్నాయి. ఇక్కడ అందులో ప్రధానమైనది మనుస్మృతి. మనుస్మృతి అనే ఒక కోడ్ ఈ దేశాన్ని అందరికీ, దాన్ని చదివి అమలు చేయకపోయినా దాని భావజాలం అందరికీ ఎక్కించి ఒకటి అమలు జరుగుతున్న రోజులు అవి. అంటే భారత రాజ్యాంగం మిగతా రాజ్యాంగాల్లో రాజకీయ హక్కులు, అది సమావేశ హక్కు కావచ్చు, లేకుంటే మాట్లాడే హక్కు కావచ్చు, లేదు అంటే పత్రిక నడిపే హక్కు కావచ్చు, లేదంటే ఇతర అంటే స్వేచ్ఛ, ఒక రాజకీయ స్వేచ్ఛ, పొలిటికల్ ఫ్రీడమ్. ఈ పొలిటికల్ ఫ్రీడమ్ అనేది ఏదైతే ఉందో ఇది అన్ని దేశాల్లో ఉంది, అన్ని దేశాల్లో లేదు. అన్ని దేశాల్లో అది అమలు జరగటానికి కావాల్సిన ఒక యంత్రాంగాన్ని పెట్టుకోవాలి. అట్లా ఈ రాజ్యాంగము అనే ఒక వ్యవస్థని మనం అనుకుంటున్నాము అని అంటే, ఒక వ్యవస్థను మనం ఆలోచిస్తున్నామంటే, ఇంతకుముందు చెప్పినట్టు ఒక వ్యవస్థలో వచ్చిన అనేక రకాలైన ఉద్యమాలు, అనేక రకాలైన పరిస్థితులు ఒక కారణమైతే, ప్రధానంగా ఒక వ్యవస్థనే పూర్తిగా 360 డిగ్రీస్ అంటే ఒక ఇటు నుంచి అటు తిప్పిన రాజ్యాంగం భారత రాజ్యాంగం. నా ఉద్దేశంలో భారత రాజ్యాంగం ఇట్ సెల్ఫ్ ఎ రెవల్యూషన్. భారత రాజ్యాంగము రావడమే ఒక విప్లవం ఈ దేశంలో. ఎందుకు విప్లవం అది? అప్పటి వరకు ఈ దేశంలో మనిషికి గుర్తింపు కులంతో ఉంది, మనిషికి గుర్తింపు వాడి పుట్టుకలో ఉంది, మనిషికి గుర్తింపు వాడి చదువులో ఉంది. కానీ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత అన్ని రకాల గుర్తింపులను పక్కన పెట్టి కేవలం భారతీయులందరూ ఒకటే గుర్తింపుగా తీసుకొచ్చిన చరిత్ర భారత రాజ్యాంగం. ఇది నాకు దేశంలో ఇదొక్కటి చాలు. ఈ దేశానికి భారత రాజ్యాంగంలో మిగతా హక్కులన్నీ పక్కన పెట్టాడు. ఈ దేశంలో అందరూ సమానమే అనే ఒకే ఒక్క వాక్యం అని ఒకే ఒక్క భావన ఈ దేశానికి ఒక విప్లవం ఇది. ఎందుకంటే అంతవరకు మనుస్మృతిలో మీరు ఒక 300, 400, 500 పేజీలలో కూడా ఎక్కడ కూడా బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, వాళ్ళ హక్కులు, అధికారాలు అవి మాత్రమే ఉన్నాయి. కానీ అందరం సమానమే, మనుషులందరూ సమానమే, మనుషులందరూ సమానంగా పుట్టారు, సమానంగా పెరిగారు అనే భావన మనుస్మృతిలో లేదు. ఎందుకు నేను మనుస్మృతిని చెప్తున్నానంటే, మిగతా పురాణాలు, మిగతా వేదాలు, మిగతా భాగవతం, రామాయణం, భారతం లాంటి పుస్తకాలన్నీ కూడా ఒక రకంగా దేవతలు, దేవుళ్ళు అనే అంశాన్ని చెప్పినప్పటికీ మనుస్మృతి అనేది మనుషులు ఎట్లా ఉండాలి, మనుషులు ఏ విధులు పాటించాలి, ఎట్లా పాటించాలి, ఎవరికి లోబడి ఉండాలి, ఈవెన్ శిక్షలు కూడా ఎవరికి తక్కువ ఉండాలి, ఎవరికి ఎక్కువ ఉండాలి, ఇవన్నీ విషయాలను చర్చించింది మనుస్మృతి. అంటే మనుస్మృతిలో కులాన్ని బట్టి, వర్ణాన్ని బట్టి అధికారాలు, హక్కులు, శిక్షలు ఇవన్నీ ఉన్నాయి. కానీ భారత రాజ్యాంగం వీటన్నిటిని తోసేసి పక్కన పడేసి ఈ దేశంలో అందరూ ఒక్కటే, అందరూ సమానమే
అనే భావనను మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది భారత రాజ్యాంగం. ఈవెన్ మనకు నెహ్రూ కమిటీ రిపోర్ట్ ఇంతకుముందు కోదండరామ్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పొలిటికల్ డిమాండ్స్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఇంతటి స్పష్టత మనకు కనబడదు. ఇది మొట్టమొదటి లక్షణం భారత రాజ్యాంగానికి. నిజానికి చాలామంది అనుకుంటున్నట్టు ప్రపంచంలో ఉన్న ఇతర రాజ్యాంగాల్ని లేకుంటే ఇతర వ్యవస్థల్ని లేకుంటే ఇతర పుస్తకాలని తరచి చూసి రాశారు. ఎప్పుడైనా మనం ఏదైనా రాస్తున్నప్పుడు ఖచ్చితంగా రెఫర్ చేస్తాం, అందులో తప్పేం లేదు. ఫలానా ఒక అంశం గురించి రాస్తున్నప్పుడు ఈ మాట ఇంకెవరైనా మాట్లాడారా, ఎవరైనా చెప్పారా, ఎవరైనా చెప్తే ఏం చెప్పి ఉంటారు అని తెలుసుకోవడం తప్పు కాదు, అది కరెక్ట్ కూడా. అది కానీ భారతదేశాన్ని రాజ్యాంగానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. భారతదేశ రాజ్యాంగం రూపొందడానికి కేవలం స్వాతంత్ర్య పోరాటం యొక్క వారసత్వ సంపద మాత్రమే పునాది కాదు. ఈ దేశంలో సమానత్వం కోసం మొదలైన ఆలోచన, ఆరాటం, అటువంటి ఒక ఆచరణ ఎప్పటి నుంచి అయితే జరిగిందో అప్పటి నుంచి జరిగిన ఉద్యమాల ప్రేరణ కూడా భారత రాజ్యాంగం పైన ఉంది అనే విషయాన్ని మర్చిపోద్దు. దీనికి ప్రధానమైన పునాది గౌతమ బుద్ధుడు. ఈరోజు మనం ఏదైతే సమానం, అందరూ సమానమే అని మాట్లాడుతున్నామో, డార్విన్ లాంటి వాళ్ళు ఒక 250 ఏండ్ల కిందట మానవుడు పరిణామ క్రమంలో జన్మించాడని, మానవ పరిణామ సిద్ధాంతాన్ని ఏదైతే ప్రపంచానికి అందించారో అంతకంటే 2200 ఏండ్ల ముందు గౌతమ బుద్ధుడు అగ్గన్న సుత్తలో చాలా క్లియర్గా చెప్పాడు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయనకు 2 బ్రాహ్మణ యువకులు వచ్చి, అయ్యా నీ దగ్గరికి మేము వస్తే వాళ్ళేమో మమ్మల్ని తిడుతున్నారు, కులం తక్కువడి దగ్గరికి పోయినవని, నువ్వు కులం తక్కువడివట, నీకు అర్హత లేదు, అందరు సమానం కాదట, మేము చాలా ఎక్కువ బ్రాహ్మణులమని అంటున్నారు, దానికి మీరేమంటారు అని అంటే ఆయన ఒక మాట చెప్పాడు. నిజమే, వాళ్ళు అంటున్నది వాళ్ళు అర్థం చేసుకోవాలి, కానీ అందరం మనుషులమంతా ముట్టైన తల్లికి పుట్టిన వాళ్ళమే. అంటే ఒక తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళమే. తల్లి గర్భం ద్వారానే మనం బయటకు వచ్చినాము. దీనికి వేరే ప్రేరణ, వేరే పునాది లేదు. వచ్చిన తర్వాత మనం మనుషులుగా ముద్రలు వేసుకుంటాము, కులాలుగా ముద్రలు వేసుకుంటాం, వర్ణాలుగా ముద్రలు వేసుకుంటున్నాము. ఇది ప్రపంచం అనేది ఎవరో సృష్టించింది కాదు, దేవుడు ఇంకెవరో సృష్టించలేదు. ఈ ప్రపంచం మొదట తనకు తానుగా అభివృద్ధి అవుతూ వచ్చింది. ఇది ముందు గోధుమ వర్ణంలో ఉంది, ఆ తర్వాత నీళ్లుగా మారినాయి, ఆ తర్వాత క్రిములు వచ్చినాయి, కీటకాలు వచ్చినాయి, మొక్కలు వచ్చినాయి, చెట్లు వచ్చినాయి, జంతువులు వచ్చినాయి, మనిషి వచ్చినాయని తన అగ్గన్న సుత్తలో చాలా డీటెయిల్డ్గా చెప్తాడు. ఇది నేను అనుకుంటాను ఇది పునాది. అంటే మనిషి వేరు కాదు, మనుషులందరూ ఒకటే అనేది. ఆ తర్వాత మీకు చాలా విషయాలు చెప్పాడు ఆయన. రాజధర్మం, దశరాజధర్మం గురించి మాట్లాడాడు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాడు. ఈరోజు మనం అందరం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే గ్రీక్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాం, కానీ గ్రీకు కంటే ముందు మాట్లాడింది గౌతమ బుద్ధుడు. అందులో కూడా ఈ లిచ్చవి తెగ ఏదైతే ఉందో, లిచ్చవి తెగ మీద మగధరాజు దాడి చేస్తానని అన్నప్పుడు మంత్రి వచ్చి అడుగుతాడు, మా మగధరాజు లిచ్చవి తెగ మీద దాడి చేద్దాం, వైశాలి మీద దాడి చేద్దాం అనుకుంటున్నాడు అని అంటే ఆయన డైరెక్ట్గా సమాధానం చెప్పాడు. ఆనందుని అడుగుతాడు, ఆనంద, వైశాలి ప్రజలు, లిచ్చవి తెగ ప్రజలు నిత్యము సమావేశాలు అవుతున్నారు బంతే అంటాడు. వాళ్ళు అందరూ సమిష్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటాడు. ఆ తీసుకున్న నిర్ణయాలు అమలు చేస్తున్నారు అంటాడు. వాళ్ళు మహిళలని, పిల్లల్ని, వృద్ధుల్ని, గురువుల్ని గౌరవిస్తున్నారు అంటాడు. అటువంటి వాళ్ళని ఎట్లా చేయిస్తారయ్యా? అంటే ఏంటి? ఒక ప్రజాస్వామ్య భావనని చాలా స్పష్టంగా, అంటే సమిష్టి చర్చలు, నిర్ణయాలు, అమలు, పిల్లల్ని, వృద్ధుల్ని గౌరవించటం, ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకోవటం, ఇది ప్రజాస్వామ్యం కదా. అంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని రూపకల్పన ఆలోచించి చెప్పిన వాళ్ళలో గౌతమ బుద్ధుడు మొదటివాడు. ఆ తర్వాత మళ్ళీ మీకు అశోకుడు కనబడుతుంది. అశోకుడు ప్రపంచంలో అనేక రాజులు, అనేక చక్రవర్తులకు ఎందుకు భిన్నమైన వాడంటే, రాజులందరూ కూడా తమ రాజ్యాల గురించి, ఆయన యుద్ధం చేశాడు, ఈ మధ్య యూట్యూబ్లో చూస్తున్న 100 మందిని చంపాడు, 1000 మందిని చంపాడు. సరే, అది వాళ్ళు చెప్పుకొని అండి, అవన్నీ లేని అభూత కల్పనలు ఎక్కడున్నాయో మనకు తెలియదు. కానీ శిలాశాసనం ద్వారా
వేసిన దానిలో ఆయన అనుసరించిన ఆచరించిన సంక్షేమ ఫలాలు. ఒరిస్సా దగ్గర మీకు భువనేశ్వర్ దగ్గర ఉన్న ధౌలి శాసనం ఏదైతే ఉందో, ధౌలి శాసనంలో చాలా క్లియర్గా మాట్లాడతాడు. నా రాజ్యం యొక్క అవసరం పిల్లల్ని, నా ప్రజలందరూ నా పిల్లలు లాంటి వాళ్ళు, ప్రజలందరిని రక్షించడం అనేది నా బాధ్యత, రాజుగా నాది కర్తవ్యం. అది వాళ్ళను పిల్లలు వృద్ధులు మాత్రమే కాదు, ప్రతి జీవిని రక్షించడం మా బాధ్యత. అంటే ప్రజాస్వామ్యానికి పునాది బౌద్ధంలో నుంచి, అదేవిధంగా అశోకుడి సంక్షేమం నుంచి, ఆ తర్వాత అంబేద్కర్ గారు చాలా క్లియర్గా ప్రజాస్వామ్యాన్ని నిర్వచిస్తాడు. ఏంటి ప్రజాస్వామ్యం అంటే? ప్రజాస్వామ్యం అంటే మనం ఏమనుకుంటున్నాము, ఇదంతా రాజ్యాంగానికి ముందు 1935లో కుల నిర్మూలనలో మీరు ఏమైనా చదివితే అందులో ఆయన స్పష్టంగా చెప్తాడు. నేను ఎటువంటి సమాజాన్ని కోరుకుంటున్నాను, ఎటువంటి ఐడియల్ సొసైటీని, అంటే ఒక ఆదర్శ సమాజం ఎట్లుండాలని నేను కోరుకుంటున్నాను అంటే అది ప్రజాస్వామ్యం ఉండాలి. ప్రజాస్వామ్యం అంటే కేవలం ప్రభుత్వ విధానం, పాలన మాత్రమే కాదు, ప్రజల్ని పాలించడం మాత్రమే ప్రజాస్వామ్యం కాదు, ప్రజలు కూర్చొని మాట్లాడుకొని చర్చించడం మాత్రం ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల మధ్య ఉండే ఓ ఈక్వల్ సంబంధాలు, మానవ సంబంధాల్లో కూడా ఒక సమానత్వ భావన ఉండాలి. ఈ సమానత్వ భావనను పెంపొందించేదే ఫ్రెటర్నిటీ, సోదరత్వము. ఈక్వాలిటీ, లిబర్టీ ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనవే. స్వేచ్ఛ, సమానత్వం. కానీ స్వేచ్ఛ సమానత్వం కంటే భారతదేశంలో, ప్రపంచంలో సోదరత్వానికి అంత ప్రాధాన్యత లేదు, కానీ భారతదేశంలో సోదరత్వానికి అంత ప్రాధాన్యత ఉంది. ఎందుకు ప్రాధాన్యత ఉంది సోదరత్వానికి? ప్రజాస్వామ్యం అంటే సోదరత్వం అని అంబేద్కర్ గారు ఎందుకు మాట్లాడారు అంటే, ఇక్కడ ప్రతి మనిషి ఒక్కడు కాదు, సోదరులు కాదు, అందరు మనుషులు ఒక్కటి కాదు, కులాలు ఇక్కడ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, అంటే సోదరత్వ భావన ఉండదు. కాబట్టి సోదరత్వ భావన ఉండటం అనేదే ప్రజాస్వామ్యంలో ఒక ప్రధానమైన భాగము. అది ఉంటేనే ప్రజాస్వామ్యం ఉన్నట్టు. ఆ తర్వాత దాని రూపకల్పనే ప్రియాంబిల్లో మీకు ఈక్వాలిటీ, జస్టిస్, లిబర్టీ వీటన్నిటితో ఫ్రెటర్నిటీ అనేది ఒక ముఖ్య అంశం. అందుకే భారతదేశ ప్రజాస్వామ్యం రాజ్యాంగానికి ఇంతటి చరిత్ర ఉంది. బుద్ధుడు, అశోకుడు మాత్రమే కాదు, కబీరు, నానకు, చాలామంది అనేక ఉద్యమాలు, ఈవెన్ బసవేశ్వరుడు, ఈవెన్ రామానుజుడు, అనేక మంది అనేక పద్ధతులు, అనేక రకాల్లో ఏ అసమానత్వ భావాలని, కుల వ్యవస్థని, వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థలో ఉన్న దోపిడిని, అసమానతల్ని వ్యతిరేకిస్తూ వచ్చి చివరికి ఫూలే, సాహు మహారాజ్, షాయాజీరావు గైక్వాడ్, అంబేద్కర్, ఆ విధంగా ఒక ప్రవాహంలాగా ఈ మొత్తం ప్రవాహాన్ని ఒక దగ్గర ముద్దగా చేసి ఒక పిడిషగట్టి ఆడ పెడితే భారత రాజ్యాంగంలోని 3వ 4వ భాగాలు. ఇంతకుముందు కోదండరామ్ గారు చెప్పారు, 3వ 4వ భాగాలు వదిలిపెడితే మిగతా రాజ్యాంగం ఏం లేదనలా. రాష్ట్రపతి ఏం చేయాలి, గవర్నర్ ఏం చేయాలి, కోర్టులు ఏం చేయాలి, అధికారులు ఏం చేయాలి, వీడేం చేయాలి, వాడేం చేయాలి, ఎవడైనా రాసుకుంటాడు. తర్వాత ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, మనం భారతదేశంలో రాజ్యాంగం కొత్తగా 1940-50లో రాలే. బ్రిటిష్ వాళ్ళు 1830 నుంచి 1818 నుంచి రాసుకుంటూ వచ్చారు. ఏంటి ఆ రాజ్యాంగాలు, యాక్టులు, చట్టాలు ఏంటి? వ్యాపారం ఎట్లా జరగాలి, పన్నులు ఎట్లా కట్టాలి, ఇది మొత్తం. 1935లో కూడా నీకు 3వ భాగం 4వ భాగం లేదు. కేవలం ఎన్నికల్లో ఎవడు ఉండాలి, ఎవడు పోవాలి, అధికారులు ఏముండాలి, ఏం చేయాలి. అంటే ఆ విధంగా ఇంతటి వ్యవస్థను అర్థం చేసుకున్న వాడు కనుకనే, అందుకే ఈవెన్ నెహ్రూ లాంటి వాళ్ళు కూడా, నెహ్రూను ఒక లిబరల్ డెమోక్రట్ అని అనుకుంటే, ఆయన ఏదో మొత్తం ఈరోజు ఇలా దాడి అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ దాడి నెహ్రూ మీద ఎందుకు జరుగుతున్నది అని అంటే, ఈ మొత్తం రాజకీయ నాయకులలో అంటే స్వాతంత్రంలో ఉండి స్వాతంత్రం తర్వాత ఉన్న నాయకులలో ఏమైనా సైంటిఫిక్ టెంపర్, హిస్టారికల్ మెంటాలిటీ ఉన్న మనిషి ఎవరు అంటే నెహ్రూ మాత్రం. ఆయన రెజల్యూషన్ కానీ, ఆ తర్వాత మీకు నేషనల్ ఎంబ్లమ్, నేషనల్ ఫ్లాగ్ రెజల్యూషన్ కనుక మీరు చూస్తే, ఆయన భారతదేశ చరిత్రను చాలా సమగ్రంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మాట్లాడతాడు. మీకు ఆశ్చర్యపోతారు. మన రాజముద్ర అశోకుడి యొక్క లయన్ క్యాపిటల్, మన ఎంబ్లమ్ ఫ్లాగ్లో ఉన్నది అశోకుడి ధమ్మచక్రం. ఇది ఎందుకు వచ్చింది?
ఇదేదో కేవలం దశోటి ధమ్మచక్రం గుండ్రగా ఉంది కాబట్టి, లేకుంటే ఆయన సింహాలు ఉన్నాయి వాటి పెట్టడం కాదు. నెహ్రూ లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు ఆలోచించి ఎందుకు చేశారు అంటే, ఏ దేశానికైనా ఒక వ్యవస్థ నుంచి మనం మాట్లాడుతున్నామంటే ఒక స్ఫూర్తి ఉండాలి, ఒక సమానత్వ స్ఫూర్తి ఉండాలి. ఆ స్ఫూర్తికి ఇవి రెండు మాత్రమే చిహ్నాలున్నాయి. ఈవెన్ గాంధీ చేసిన చరకాని చాలామంది ప్రపోజ్ చేశారు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిబేట్స్లో చేశారు, అక్కడ చేశారు. వీళ్ళందరూ నెహ్రూనే దాన్ని స్వయంగా నిరాకరించాడు. ఆయన టెక్నికల్ రీజన్ చెప్పేదో నిరాకరించాడు, పక్కన పెడదాం. బట్ ఉద్దేశం ఏంటి? అశోకుడి గురించి ఆయన చాలా మాట్లాడతాడు. అశోకుడు ఈ భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక మార్గదర్శనం చేసిన గొప్ప వ్యక్తి. ఇంకో మాట కూడా చెప్తాడు, అశోకుడు దండయాత్రల ద్వారా బౌద్ధాన్ని విస్తరించలే, అశోకుడు దమ్మం ద్వారా బౌద్ధాన్ని విస్తరించాడు. అంటే ఒక బోధన ద్వారా, ఒక భావన ద్వారా, ఒక ఆలోచన ద్వారా జయించాడు ప్రపంచాన్ని. ఈవెన్ సౌత్ ఈస్ట్ ఆసియా, సౌత్ ఆసియా, దక్షిణాసియా కానీ లేకుంటే ఆగ్నేయాసియా ఆగ్నేయాసియా దేశాలు అన్నిటిని కూడా ఎట్లా పోయినాయి? బౌద్ధం ఒక మతం, ఒక భావన ద్వారా పోయింది. అంటే దీని నుంచి కనుక మనం చూస్తే రాజ్యాంగానిలో ఉన్న అంశాలు మనకు అర్థమవుతాయి. తర్వాత రాజ్యాంగంలో ఈవెన్ 3వ భాగంలో 4వ భాగంలో ఉన్న అంశాలన్నీ ఏంటి? నాకు తెలిసి సింగిల్ మైండ్ థింకింగ్. అది ఏంటది? మైనారిటీ రైట్స్. మైనారిటీ రైట్స్ అంటే ముస్లిము రిలీజియన్ మైనారిటీ కాదు, మొత్తం మీరు అన్నీ చూడండి. పొలిటికల్ మైనారిటీస్ అంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళం, అంటే వాడికి స్వేచ్ఛ ఉండాలి, 19 ఆర్టికల్, 18 ఆర్టికల్. తర్వాత మీకు మనిషికి స్వేచ్ఛ ఉండడానికి 21 ఆర్టికల్, 22 ఆర్టికల్. ఆ తర్వాత మీకు సోషల్ మైనారిటీస్, అంబేద్కర్ని ఎస్సీస్ని ఏమన్నాడు ఆయన? వాళ్ళంతా రిలీజియస్ మైనారిటీ అయితే మేము సోషల్ మైనారిటీస్, అంటే సామాజికంగా మైనారిటీ వాళ్ళం. మేము సమాజంలో సామాజిక రంగంలో మైనారిటీగా ఉన్నవాళ్ళం. అంటే ఎస్సీస్, రిలీజియస్ మైనారిటీస్, రీజనల్ మైనారిటీస్, లింగ్విస్టిక్ మైనారిటీస్, వీటన్నిటి హక్కుల యొక్క సారాంశమే మీకు ఫండమెంటల్ రైట్స్ కానీ, లేకుంటే ఆ తర్వాత వచ్చిన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ. అంటే మీకు ఒక రకంగా చెప్పాలి అని అంటే, అప్పటి వరకు భారతదేశంలో జరిగిన అనేక రకాల ఉద్యమాల యొక్క ఆలోచనలు, డిమాండ్లు అన్నింటినీ దీనిలో పొందుపరచడం అనేది మనం చూస్తాం. ఈవెన్ 16, 15, 14 ఆర్టికల్ మనందరికీ తెలుసు. ఈక్వాలిటీ బిఫోర్ లా, అందరూ సమానమే, వివక్ష చేయకూడదు. ఇవన్నిటితో పాటు అంతవరకు అంటరానితనం మీద మాట్లాడిన పార్టీలు కానీ, అంటరానితనం మీద మాట్లాడిన రాజకీయ ప్రతిపాదనలు కానీ లేవు. అందుకే ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అదే సమయంలో మీకు ఆశ్చర్యపోతారు, ఆర్టికల్ 22 చాలామందికి తెలియదు, ఇప్పుడు దాని అవసరం చాలామందికి రావట్లేదు. 1978 నుంచి 90 వరకు దాదాపు ఒక 12-15 ఏండ్లు ఆర్టికల్ 22 మీద ప్రతిరోజు హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యేది. ఏంటి అది? ఏబిఎస్ కార్పస్ లాంటి విషయాన్ని కూడా రాజ్యాంగంలో ఆర్టికల్ 22లో పెట్టారు. అది ఏబిఎస్ కార్పస్ వలన ఉండడం వల్లనే నిజంగా నేను ఇక్కడ నుంచి మాట్లాడగలుగుతున్నా మీతో. ఒకవేళ ఆర్టికల్ 22 రాజ్యాంగం లేకుంటే నేను ఉండేవాడిని కాదు. ఎందుకు? నన్ను అరెస్ట్ చేసి లోపల పెట్టారు, 2వ రోజు ఎన్కౌంటర్ చేయాలి, అదే రోజు ఏబిఎస్ కార్పస్ పడింది. కాబట్టి తప్పనిసరిగా నేను ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది. ఇట్లా నాలాగా 100,000 మంది తెలంగాణలో ఉన్నారు, ఈవెన్ బీహార్లో ఉన్న అనేక చోట్ల ఉన్నారు. అంటే ఎంత సూక్ష్మంగా ఆలోచించారో మీరు అర్థం చేసుకోవాలి. భారత రాజ్యాంగాన్ని రాస్తున్న సమయంలో ఎంత సూక్ష్మమైన విషయాలు, చిన్న విషయాలు. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? ధనవంతులకి ఏమి ఉపయోగపడదు. ధనవంతులను పట్టుకొని పోయి లాకప్లో పెట్టి పోలీస్ స్టేషన్లు తిప్పి కొట్టే పరిస్థితి ఎవరికి రాదు. ఆధిపత్య కులాలకు అవసరం లేదు. ఎవరికి అవసరం అవుతుంది ఇది? పేదలకి, అణచబడిన వర్గాలకి, లేదు పొలిటికల్ రిబెల్స్కి, తిరుగుబాటుదారులకి, విప్లవకారులకి అవసరమవుతుంది. అంటే అది అంత చిన్న విషయం. ఆ తర్వాత మీరు రిలీజియస్ ఫ్రీడంలో కూడా చాలా అంశాలను మీకు 30 దాకా 29 దాకా ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవడం అని. అంటే ఈ పరిణామం ఏదైతే ఉందో ఇది చాలా విస్తృతమైన పరిణామంగా చెప్పవచ్చు. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని
చేయడానికి చాలా విషయాలు చెప్పడానికి ముఖ్యంగా 2 ఆర్టికల్స్ చాలు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్టికల్ 38, ఆర్టికల్ 46. ఆర్టికల్ 38లో ఈ దేశంలో ప్రజల మధ్య ప్రాంతాల మధ్య ఉండే అసమానతలను తొలగించాలి అనేది ఆర్టికల్ 38 భావన. తెలంగాణ ఉద్యమంలో ఇది చాలాసార్లు డిబేట్ అయిన ఆర్టికల్ ఇది. ఆర్టికల్ 46 మీరు అబాలిషన్ అన్టచబిలిటీ అయితే చేశారు, నిర్మూలించారు, కానీ వాళ్ళ కోసం విద్య విషయంలో ఆర్థిక విషయంలో ఏం చేయాలన్నప్పుడు ఆర్టికల్ 46ని తీసుకొచ్చారు. కేవలం ఎస్సీ ఎస్టీస్ కాదు, ఆర్టికల్ 46 ఏం చెప్తున్నది, పేదలు అణగారిన వర్గాలు ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీల యొక్క ఆర్థిక విద్య అభివృద్ధికి ప్రభుత్వాలు సత్వరమే చొరవ చూపాలి అని. దాని నుంచి వచ్చిన మూమెంటే సప్లాన్ మూమెంట్. ఆర్టికల్ 46ని ఆధారంగా చేసుకొని అనేక చోట్ల ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. అంటే ఒక ఆర్టికల్ అనేది ఎటువంటి పరిణామాన్ని తర్వాత నెరవేరుస్తుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా రీజనల్ మనం చాలా అప్పుడు అంత ఆలోచించి పెట్టడం మామూలు విషయం కాదు. అంటే ఒక రాష్ట్రం ఏర్పాటు కావాలి అంటే ఏం చేయాలి? బిఎన్ రావు గారు రాసిన డ్రాఫ్ట్లో ఏముంది అంటే, ఒక రాష్ట్రం ఏర్పాటు కావాలంటే ఆ ప్రాంతం ఏ శాసనసభ ప్రాంతంలోనైతే ఉందో ఆ శాసనసభ ఆమోదం కావాలి. ఇది బిఎన్ రావు గారు రాశారు. అంబేద్కర్ గారు రీడ్రాఫ్ట్ చేస్తున్నప్పుడు దాన్ని తీసేసి ఇది సరైనది కాదు, ఒక రాష్ట్రం ఏర్పడటానికి ఆ రాష్ట్రంలో ఉండే మెజారిటీ ప్రాంతం ఒప్పుకోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అటువంటప్పుడు ఎటువంటి రాష్ట్రాలు కొత్తగా ఏర్పడే అవకాశం లేదు. రెండోది, ఎవరైతే అణచివేయబడుతున్నారో, ఏండ్లుగా 100 ఏళ్ళుగా అణచివేయబడుతున్నారో, వివక్ష గురవుతున్నారో, దోపిడికి గురవుతున్నారో, వాళ్ళందరూ నిరంతరం అణచివేతలోనే ఉంటారు, బయటికి రారు. కాబట్టి దాన్ని తీసివేసి ఇది పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుంది, పార్లమెంటు అధికారం ఉంచుకొని రాష్ట్రపతి ద్వారా దాన్ని ఆమోదించి అది రాష్ట్ర శాసనసభకు పంపి రాష్ట్ర శాసనసభ యొక్క అంగీకారము అభిప్రాయం మాత్రమే తెలుసుకోవాలి. అది కూడా సరి అయిన టైంలో ఫిక్స్డ్ టైం లేకపోతే ఏమంటే డీమ్డ్ టు అగ్రీ అని తీసుకొని పార్లమెంట్ చేయాలని ఉంది. అది జరిగింది కాబట్టి తెలంగాణ వచ్చింది. ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంబేద్కర్ను పదే ఒక్కదానికి తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరూ అంబేద్కర్ను ఈ కులం ఆ కులం అనకుండా అందరు గుర్తుపెట్టి, ఒకవేళ అంబేద్కర్ గారు కనుక ఆ డ్రాఫ్ట్ను మార్చి ఉండకపోతే, ఆర్టికల్ 3లో ఆ సవరణ చేసి ఉండకపోతే తెలంగాణ ఏర్పడటం అనేది మీరు మర్చిపో. అంటే ప్రతి అంశాన్ని చాలా స్పష్టంగా చాలా ఖచ్చితంగా మీకు డిబేట్స్ చాలా ఉన్నాయి. డిబేట్స్ చదివితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దాదాపు ఒక 1000 పేజీలు, ఒక 4-5 బౌండ్ల పేజీలు డిబేట్స్ ఉన్నాయి. దానికి సబ్ కమిటీ రిపోర్ట్స్ ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంతకుముందు కోదండరామ్ గారు చెప్పినట్టు సంవిధానం హిందీలో ఉంది, చూడండి, 10 పార్ట్స్ ఉంటుంది అది. అంటే ఈ అంశాల్ని మనం చేసుకొని రాజ్యాంగంలో ఉన్న అంశం ఇది ప్రధానమైన అంశం. తర్వాత రెండో విషయం మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక అభిప్రాయం చాలా గందరగోళంగా ఉంది అందరిలో, ముఖ్యంగా బీసీలలో. ఏంటి, అంబేద్కర్ గారు బీసీల కోసం ఏం చేశారు? బీసీల కోసం ఏం చేయలేదు కదా, బీసీలను పట్టించుకోలేదు కదా. ఇది తప్పు. ఎందుకు తప్పు అంటే, అప్పటికి ఉన్న రిజర్వేషన్లు ముస్లింలకి, క్రైస్తవులకి, ఆంగ్లో ఇండియన్స్కి, ఎస్సీలకి రిజర్వేషన్లు ఉన్నాయి. గాంధీ బతికున్నంత వరకు సర్దార్ పటేల్ లాంటి వాళ్ళు మౌనం పాటించారు. గాంధీ ఎప్పుడైతే చనిపోయాడో మొత్తం రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పాడు. రిజర్వేషన్లు ఎత్తేస్తామని ప్రకటించారు. ఈరోజు అనుకున్న ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు ఉండేది కాదు. కానీ అప్పుడు అంబేద్కర్ ఎదురు తిరిగి, ఒకవేళ నువ్వు రిజర్వేషన్లు ఎత్తేస్తే నేను రాజ్యాంగ సభలో ఉండాల్సిన అవసరం నాకు లేదు, నేను వెళ్తున్నాను. ఆ అల్టిమేటం ఇచ్చిన తర్వాత ఆయన 5-6 రోజులు రాజ్యాంగ సభ చర్చలకు వెళ్ళకపోయిన తర్వాత మాత్రమే చివరికి ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉంచుతామని చెప్తే తప్పనిసరైన పరిస్థితులు అంగీకరించాల్సి. ఇది చరిత్రలో ఉన్న అంశం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ గారు ఇంకొక అంశాన్ని చొప్పించారు రాజ్యాంగంలో. ఆ చొప్పించడం వల్లనే ఈరోజు మండల్ కమిషన్ వచ్చింది.
మండల్ కమిషన్ ఏ బేస్ మీద వచ్చింది? మండల్ కమిషన్ రావడం వల్లనే బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి. మండల్ కమిషన్ రావడం వల్లనే ఈరోజు అనేక రకాలైన బీసీ యొక్క చర్చ జరుగుతూ ఉన్నది. దానికి పునాది 340 ఆర్టికల్. 340 ఆర్టికల్లో ఏముంది? 340 ఆర్టికల్లో వెనుకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి యొక్క పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఈ ఆర్టికల్ అధికారం ఇస్తుంది. ఆ ఆర్టికల్ అధికారం ఇస్తుంది అవ్వడం వల్లనే కాలేకార్ కమిషన్ కానీ ఇంకో కమిషన్ కానీ చివరికి మండల్ కమిషన్ వేశారు. మీరు మండల్ కమిషన్ రిపోర్ట్ ఒరిజినల్ రిపోర్ట్ చదివితే మండల్ కమిషన్ ఏ బేస్ మీద ఆధారపడిందో రాస్తారు. 340 ఆర్టికల్ యొక్క ఆధారంగా ఈ మండల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని కూడా దానిలో రాస్తారు. అంటే ఇది అంబేద్కర్ చేసింది కాదా? అంటే మనము అంగీకరించకపోవటం అనేది ఏదైతే ఉందో మన మనసులో నుంచి అది తీసివేయాలి. రెండో అంశము ట్రైబల్ విషయంలో కూడా మీరు జైపాల్ సింగ్ ముండా అని బీహార్, ఈరోజు జార్ఖండ్లో ముండా, బిర్సా ముండా కమ్యూనిటీకి సంబంధించిన ఆయన జైపాల్ సింగ్ ముండా అని ఆయన మాట్లాడి చెప్తాడు. అంబేద్కర్ గారు చూపిన ఆయన అఫీషియల్గా మాట్లాడిన డాక్యుమెంట్స్. అంబేద్కర్ గారు ఈ 5th షెడ్యూల్ కానీ ఇంకొక అన్నిటి మీద చాలా స్పష్టంగా నిలబడటం వల్ల మాకు హక్కుల అధికారాలు వచ్చినాయని కూడా మాట్లాడతారు. ఇది ఇంతటి స్పష్టంగా ఇవన్నీ ఉన్నప్పుడు, ఈ హక్కులని మనం ఆలోచిస్తున్నప్పుడు దీనికోసం మనం ఏం చేయాలి? అంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు కానీ, భారత రాజ్యాంగంలో మనకు అందివచ్చిన హక్కులు కానీ పోరాటాల ద్వారా వచ్చినాయే, సంఘర్షణల ద్వారా వచ్చినాయి? పోరాటాలు లేకుండా, సంఘర్షణ లేకుండా ఏ హక్కులు రాజ్యాంగంలోకి రాలేదు. వాటికి అవి అంతటా అవి ఊరికే కూర్చొని 10 మంది కూర్చొని ఏదో లిస్టు రాసుకొని ఇది ఉండాలి అని పెట్టినవి కావు. ఇది ఒక్కొక్క ఆర్టికల్ వెనుక ఒక్కొక్క పోరాటం ఉంది. ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని మనం ఆలోచించి ఈ రాజ్యాంగం గురించి మాట్లాడి ఈ రాజ్యాంగం గురించి ఆలోచన చేసేటప్పుడు ఖచ్చితంగా మనము మళ్ళీ రాజ్యాంగ అమలు కోసం, రక్షణ కోసం కాదు. ఈ మధ్య చాలామంది ప్రొటెక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ చేయటం కాదు, కాన్స్టిట్యూషన్ అమలు చేయమని అడగాలి. రాజ్యాంగాన్ని రక్షించడం మాత్రమే కాదు, రాజ్యాంగాన్ని అమలు చేయాలి. ఈ రాజ్యాంగాన్ని అమలు చేయాలనే స్ట్రగుల్ కూడా మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే మేము మళ్ళీ ఊరుకోమనే ఒక మూమెంట్ రావాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు తెలంగాణ సమాజం, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా మీ అందరికీ తెలుసు, ఎప్పుడైనా ప్రజల ఆకాంక్షలు ఎప్పుడు మొదలైన ఆధునిక సమాజంలో మొదలైనవి. తెలంగాణ సామాజిక ఉద్యమం ఎప్పుడు మొదలైంది? చరిత్రకు అందినంత వరకు 1879లో మన సరోజిని నాయుడు గారి తండ్రి అఘోరనాథ్ చట్టోపాధ్యాయ్, కేశవరావు కారోట్కర్ వీళ్ళు మొట్టమొదటిగా చాందా లైన్కు వ్యతిరేకంగా, రైల్వే లైనులో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటం సిటిజన్స్ ఇంప్రూవ్మెంట్స్ అసోసియేషన్ అని హైదరాబాదులో చేసిన పోరాటం, ఆ తర్వాత వచ్చిన ఆర్య సమాజ్, ఆ తర్వాత గ్రంథాల ఉద్యమం, ఆంధ్ర మహాసభ, తెలంగాణ సాయుధ పోరాటం. అంటే తెలంగాణ సమాజం ఒక 3 పర్వతాలను తొలగించుకొని ఇటు దాకా వచ్చినాం. ఒక పర్వతం నిజాం. 1879 నుంచి 1850 వరకు జరిగిన అనేక పోరాటాల ద్వారా నిజాం ఓడించగలిగిన, పక్కకు పెట్టి ప్రజాస్వామ్య వ్యవస్థకు వచ్చినాం. ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిన తర్వాత ఏమైపోయింది? అప్పటి వరకు జమీందారులు, జాగీర్దారులు ఉన్న వ్యవస్థలో ఊరూరికో దొర, గ్రామానికో పటేల్ వచ్చిండు. ఈ వీళ్ళకు వ్యతిరేకంగా 1951 నుంచి 1969, 90 వరకు ఒక కమ్యూనిస్టులు డార్క్లో ఉన్నాం. తెలంగాణలో ఇంకొక పరిశోధన జరగాల్సిందంటే 1951 నుంచి నక్సలైట్ మూమెంట్ వచ్చేంత వరకు ఉద్యమాలు జరిగినాయా లేదా? జరిగినాయి, కానీ ఎక్కడ రికార్డు కాలే. అనేక చోట్ల అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, రెడ్లు, వెలుమలు, బ్రాహ్మణులు అందరూ కూడా పట్టణాలకు చేరారు, తాలూకా నాయకులుగా, జిల్లా నాయకులు. గ్రామాల్లో ఉన్న ఎస్సీలు, బీసీలు అంతా దొరలకు వ్యతిరేకంగా పోరాడితే వాళ్ళని చంపేశారు. దానికి మెదకులో కేవల్ కిషన్ అని, మా ఊళ్ళో మా చిన్నాయన 63లో చంపేశారు, ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు. అట్లా చాలా ఊళ్ళల్లో జరిగి ఉంటే చాలా ఊళ్ళ నుంచి రిపోర్ట్లు రాలేదు. ఈ క్రమం ఏమైంది? ప్రజలు పోరాడుతున్న క్రమంలోనే పార్టీలలో స్ప్లిట్ వచ్చి నక్సలైట్ ఉద్యమం వచ్చి నక్సలైట్ ఎజెండాను, ప్రజల ఎజెండాను నక్సలైట్ జెండాగా మార్చుకోవటం అనేది చూస్తాం. అది నిమ్మపల్లి కావచ్చు, మద్దునూరు కావచ్చు, ఖమ్మం మూమెంట్లు కావచ్చు. ఆ తర్వాత 90కి వచ్చేసరికి గ్రామాల నుంచి దొరలు, పటేన్లంతా పట్టణాలకు వెళ్ళిపోయారు. రెండో వైరుధ్యం పరిష్కారం అయిపోయింది.
మూడోది మొదలైంది ఏంది? ఆంధ్ర పెత్తనం. ఆంధ్ర పెత్తనం 1920 నుంచి ఉంది, లేదని కాదు. 1990 వచ్చేసరికి ఎందుకు వచ్చింది అంటే గ్రామాల్లో కూడా ప్రజల యొక్క చైతన్యం పెరిగింది. గ్రామాల్లో ఎస్సీ బీసీలో చదువుకున్న వాళ్ళు పెరిగారు. తర్వాత ప్రజాప్రతినిధులు బీసీల నుంచి 1987లో మొట్టమొదటిసారిగా లోకల్ బాడీ ఎలక్షన్లో రిజర్వేషన్స్ వచ్చినాయి. దాంతో లీడర్షిప్ డెవలప్ అయింది. ఆ తర్వాత మీకు మళ్ళీ ఆంధ్ర పెత్తనం అయింది. ఆంధ్ర పెత్తనం 2014లో ఎండ్ అయింది. ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు ఎవడి శత్రువు మనకు? నిజాం పోయాడు, దొరలు పోయారు, కోస్తాంధ్ర పెత్తనం పోయింది. ఇప్పుడు ఎవరు శత్రువులు? ఏం చేయాలి? రాజ్యాంగం దానికి ఎట్లా ఉపయోగపడు? ఇది ప్రశ్న. దీన్ని ఆలోచించి మనం ఉద్యమం చేయాలా, ఎటువంటి ఉద్యమాలు చేయాలి, ఎవడు ఏం శత్రువు అనేది మనం చూడాల్సి ఉంది. ఇప్పుడు మనకి ఏమైపోయింది అని అంటే మనవాడే ఇక్కడి నుంచే లిబరలైజేషన్ వచ్చిన తర్వాత 90 తర్వాత ఒక నవీన సంపన్న వర్గం డెవలప్ అయింది. అంటే న్యూ రిచ్ పీపుల్, న్యూ రిచ్ పీజెంట్, న్యూ రిచ్ గ్రూప్ ఒకటి డెవలప్ అయింది. ఇది అన్ని కులాలు ఉన్నాయి ఇందులో. ఈ న్యూ రిచ్ గ్రూప్కి ఏంటి ఇప్పుడు? వాడికి ఏ పార్టీ అక్కర్లేదు, ఏ పార్టీలో వాడు ఉండాల్సిన పని లేదు. వాడు ఏ పార్టీకైనా పోతాడు, వాడికి పదవి కావాలా, డబ్బు కావాలా. అంటే ఏంటి? పవర్, మనీ, ఇవి రెండింటిని వాడు తేల్చుకుంటూ పోవాలి. అందుకే మనము ఈరోజు అది గుర్తుపట్టి మనం చేయాల్సింది ఏంటంటే, నిజానికి ఈరోజు మీరు పౌర ప్రజాస్వామ్య వేదిక దానికి కొంచెం ప్రజాస్వామ్య వేదిక వరకు పర్వాలేదు. అదే ఆ ప్రజాస్వామ్య వేదిక లాంటి మూమెంట్ ఫోరంలు కానీ ఇప్పుడు కొత్తగా మనం చూడాల్సింది రాజ్యాంగాన్ని. రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్ 38, ఆర్టికల్ 46, రాజ్యాంగంలో ఉండే ఇంకా అనేక రకాలైన రక్షణలను ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థని, ఒక సామాజిక ప్రజాస్వామ్య వ్యవస్థని, అంటే అసమానతలు, తర్వాత అవినీతి, ఇవన్నీ లేని ఒక సమాజాన్ని మనం సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ విద్యావంతుల వేదిక నుంచి ఒక డిమాండ్ వచ్చింది. ఆ తర్వాత అది వెనక్కిపోయింది. అదేంటంటే పాలనలో భాగం, పైసలో భాగం అనే ఒక డిమాండ్ తీసుకొచ్చి, అర్థం ఏంటి అంటే పైసల బడ్జెట్ ఏదైతే ఉందో ఇది ప్రధానమైన అంశం. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు బడ్జెట్ పెడుతున్నాయి. ఏం చేస్తున్నారు? అవి మేము ప్రజలకు పంచుతున్నాం అంటున్నారు. మరి ఎట్లా డబ్బులు వస్తున్నాయి? వీళ్ళు అనేక రకాలైన భూములు అమ్ముడు, రియల్ ఎస్టేట్ బిజినెస్లు, కంపెనీలతో పొత్తులు, కాంట్రాక్టులు. ఈరోజు మీరు అధికార వర్గంలో, ఉద్యోగుల్లో, రాజకీయ నాయకుల్లో గతంలో ఉన్నట్టు 5 పైసలు 10 పైసల అవినీతి లేదు. ఈరోజు వేల కోట్ల, వందల కోట్ల రూపాయల అవినీతి. అది ఎట్లా వస్తున్నాయి డబ్బులు అవి. కాబట్టి ఇది ఈరోజు మనం చూడాల్సింది ఏంటంటే ఈ తరం, మీ తరం, మీరు ఏదైతే ఇక్కడ ఎక్కువ మంది యువకులు ఉన్నారో అది సంతోషం. ఈ తరం చూడాల్సింది, చేయాల్సింది ఏంటంటే సంపన్న వర్గ రాజకీయ అవినీతి, ఆర్థిక అవినీతి, రాజకీయ మోసం, ఈ రెండింటికి వ్యతిరేకంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఒకసారి భారతదేశానికి తెలంగాణే మార్గం చూపాల్సిన అవసరం ఉంటుందేమో అని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో ఇటువంటి ఒక వైబ్రెంట్ సమాజం ఇంకొకటి లేదు. అంటే తెలంగాణలో ఉన్నంత వైబ్రేషను ఇంకో ప్రాంతంలో నాకు కనబడలేదు. మీరు ఇంకోటి చెప్తే ఆశ్చర్యపోతారు. తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఈ 150 ఏండ్ల చరిత్రలో ఒక మూమెంట్ వచ్చిందంటే ఆ మూమెంట్లో ఉన్న వాళ్ళు ఇంకో మూమెంట్లోకి వెళ్ళారు. మీరు చాందా లైన్ వ్యతిరేక పోరాట మూమెంట్లో పాల్గొన్న కేశవరావు కారోట్కర్ ఆర్య సమాజంలోకి వచ్చాడు. ఆర్య సమాజంలో నుంచి గ్రంథాలయోద్యమంలోకి వచ్చారు. గ్రంథాలయోద్యమం ఉన్న వాళ్ళు ఆంధ్ర మహాసభకు వచ్చారు. ఆంధ్ర మహాసభ నుంచి కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి నక్సలైట్ పార్టీకి వచ్చారు. నక్సలైట్ పార్టీ నుంచి తెలంగాణ ఉద్యమానికి వచ్చారు. ఇది ఎక్కడ ప్రవాహము కంటిన్యూగా ఆగలేదు, కంటిన్యూ అవుతుంది. ఒక ఆలోచన ఇంకో ఆలోచనలకు వస్తున్నది. అందుకే మాలాంటి ఇక్కడ కూర్చున్న వాళ్ళము మేము ఎందుకు వచ్చినాం ఇంత దూరం అంటే మా ఆలోచనలు మీకు కూడా చెప్దామని. ఈ ఆలోచనలు ఇక్కడ నుంచి మీరు అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి గతంలో మనకు రాజ్యాంగం లేదు 50 ఏళ్ళ కిందట, 75 ఏళ్ళ కిందట. ఇప్పుడు రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం ఇట్స్ అ వెపన్ విత్ ఇన్ అవర్ హ్యాండ్స్. అంటే రాజ్యాంగాన్ని ఒక ఆయుధంగా మలుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు సంపన్న వర్గం ఏదైతే ఉందో
మొత్తం కులము మతము లేకుండా అన్ని వర్గాలలో చొచ్చుకొని పోయి ఇదొక వ్యవస్థని ధ్వంసం చేసి విలువల్ని ధ్వంసం చేసి అరే తెలంగాణలో నిరుద్యోగం పోగొట్టుకోవాలంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే పరిష్కారం అవుతాయా? ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి? 1%, 2% ఉన్నాయి. మిగతా లక్షలాది మంది ఏం చేయాలి? ఇప్పుడు నల్గొండలో ఆరెంజ్ తోటలు, బత్తాయి తోటలు ఉన్నాయి. ఒక్క కోల్డ్ స్టోరేజ్ ఉందా? ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఉందా? మీకు కరీంనగర్ వరంగల్లో మిర్చి ఉంది, ప్రాసెసింగ్ యూనిట్ ఉందా? మీకు నిజామాబాద్లో పసుపు ఉంది, ఏమైనా ప్రాసెసింగ్ యూనిట్ ఉందా? ఆదిలాబాద్లో మీకు మామిడి తోటలు ఉన్నాయా? అంటే అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ని ఎందుకు డెవలప్ చేయట్లేదు? ఎందుకు ఎకానమీని డీసెంట్రలైజ్ చేయట్లేదు? ఇవన్నీ మనం అడగాల్సిన అవసరం ఉంది. ఈరోజు అంతా హైదరాబాద్ మీద ఎందుకు పెడుతున్నాం? ఈరోజు హైదరాబాద్లో ఫ్లడెడ్ ఎందుకు అవుతున్నది? హైదరాబాద్లో ఇన్ని కోట్ల మంది ఎందుకు ఉంటున్నారు? మిగతా ఊళ్ళలో పనులు లేవు. ఇంకో ప్రమాదం ఏమొచ్చింది? మెకనైజేషన్ వచ్చింది, మోడర్నైజేషన్ వచ్చింది. వ్యవసాయం కూడా దాదాపు 70% మీకు మనుషులు లేరు. దున్నే దగ్గర నీకు ట్రాక్టర్లు వచ్చినాయి, కోసే దగ్గర మిషన్లు వచ్చినాయి. ఇక మధ్యలో నీకు నాటేసుడో కలుపు అవి కూడా మనోళ్ళు చేయట్లేదు, బయట నుంచి వస్తున్నారు. ఇదొక వైరుధ్యం ఉంది. ఇప్పుడు చల్లడం ఉంది, చల్లడంలోనే అదే పెరుగుతుంది, అదే పోతుంది. అంటే ఇన్ని రకాల వ్యవస్థలు వీటిని గురించి ఆలోచించాలి. అంటే మనిషి డెవలప్మెంట్గా, అంటే మనిషి కేంద్రంగా వస్తువులు ఉత్పత్తి, ఆర్థికము, పెట్టుబడి, బడ్జెట్లు కేంద్రం కాదు, మనిషి కేంద్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ మనిషి కేంద్రంగా ఆలోచించడం వల్లనే ఇటువంటి ఉన్నతమైన రాజ్యాంగం వచ్చింది. ఆ ఉన్నతమైన రాజ్యాంగ లక్ష్యాలను ఆధారం చేసుకొని మళ్ళీ మనము తెలంగాణలో మరొక సామాజిక ప్రజాస్వామ్య ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై తెలంగాణ.